తెనాలి డబుల్ హార్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రెండో రోజు అయితే జోరుగా కోడి పందాలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, రాజమండ్రి, అమలాపురం మొత్తం ప్రధానమైనటువంటి సెంటర్లతో పాటు అలాగే అన్ని ప్రాంతాలలో కూడా భారీ ఎత్తున ఇక్కడ ప్రధానంగా కోడి పందాల బరులను అయితే నిర్వహించారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున కనీ విని ఎరగని రీతిలో ఈసారి కోడి పందాల బరులు అయితే అధిక సంఖ్యలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క కోడి పందాలు నిన్న భోగిమంటలో రగిలిన మరుక్షణం నుంచి కూడా భారీ ఎత్తున కోడి పందాలు అయితే మొదలైనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున అక్కడ అన్ని ప్రాంతాలలో కూడా ఏర్పాట్లు చేశారు. అలాగే ఏర్పాట్లు చేయడమే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అలాగే హైదరాబాద్, బెంగళూరు అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారందరూ కూడా ఆతిథ్యం ఇచ్చే విధంగా కూడా కోడి పందాల బరిల వద్దే అన్ని ఏర్పాట్లు అలాగే భోజన సౌకర్యంతో పాటు అలాగే మంచినీటి సౌకర్యం అలాగే స్నాక్స్ మొత్తం టీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఇక్కడ వచ్చినటువంటి వారికి అయితే నిర్వాహకులే మొత్తం అందరూ కూడా అతిథి మర్యాదలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి బరిల వద్ద ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క ఏదైతే కోడి పందాలు ఆడేది కోడి పందాల రాయుళ్ళకైతే ముఖ్యంగా పందెం రాయుల కోసం ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి బరి వద్ద కూడా ఒక బంపర్ ఆఫర్ అయితే ఈ కోడి పందాల నిర్వాహకులు అయితే ప్రకటించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఇప్పటికే మనం చూస్తాం. గత ఏదైతే కోనసీమ జిల్లాలో బుల్లెట్లు ప్రతి చోట కూడా బుల్లెట్లు బహుమతిగా ప్రకటిస్తున్నారు. ఎక్కువ పందాలు ఎవరు కొడితే వాళ్ళకి బుల్లెట్లు బహుమతి ఇస్తామంటూ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కాకుండా బరిల వద్దనే బుల్లెట్లు కూడా ఏర్పాటు చేసి ఈ విధమైనటువంటి ఆఫర్లు అయితే బంపర్ ఆఫర్ అయితే ప్రకటించారు. అలాగే పందెం కొట్టు గిఫ్ట్ పట్టు అంటూ ఈ విధంగా రకరకాల ప్రచారాలు అయితే చేస్తున్నారు. అంతే ప్రధానంగా మన కాకినాడ రూరల్లో కూడా మనం చూస్తాం. అక్కడ కూడా ఇన్నోవా క్రిస్టల్ కారుని ఎక్కువ పందాలు ఎవరు గెలిస్తే 60 పందాలు జరుగుతాయి. అందులో 31 పందాలు గెలిస్తే మాత్రం వాళ్ళకి 31 పందాలు గెలిచిన వారికి ఇన్నోవా క్రిస్టల్ కారు బహుమతిగా ఇవ్వడం జరుగుతుందని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మనకి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాకానాలో కూడా ప్రస్తుతం భారీ ఎత్తున ఈ బరులు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చినటువంటి ఇక్కడ కూడా ఒక ఆఫర్ అయితే ప్రకటించారు. బుల్లెట్లతో పాటు అలాగే స్విఫ్ట్ కారు అలాగే తార్ జీప్ను కూడా బహుమతిగా ఇస్తాం. ఎక్కువ పందాలు ఎవరు కొడితే వారికి ఈ విధంగా బహుకరిస్తారంటూ కూడా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసి ఇక్కడంతా కూడా చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇప్పటికే కోడి పందాలు జరుగుతున్న నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాకాలో కాకినాడ పిఠాపురం రూరల్లో ఉన్న కందరాడ గ్రామంలో ఇక్కడ చూడొచ్చు భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. వీళ్ళందరినీ కూడా వీక్షించేందుకు ఈ కోడి పందాలకి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వేదిక స్టేజ్లు కూడా ఏర్పాటు చేశారు. చూడొచ్చు అధిక సంఖ్యలో ఇప్పటికే నిన్న నుంచి కూడా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడైతే చూడొచ్చు ఈ కోట్లాది రూపాయలు ఎక్కడ చూసినా సరే నగదు మొత్తం అందరూ కూడా సరదా చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇది మన కట్టలు ఎక్కడ చూసినా కట్టలే దర్శనమిస్తున్నాయి. ఈ మొత్తం ప్రతి ఒక్కరు కూడా లెక్క చేయకుండా 3 రోజుల పాటు కూడా సరదాగా ఎంజాయ్ చేసేందుకే మొత్తం ఈ పందాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు ఈ కట్టలో అంటే ఈ డబ్బును కూడా లెక్క పెట్టేందుకు కూడా ఒక మిషన్లు కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా డబ్బులు పోయినా కానీ ఎవరు కూడా లెక్క చేయలేదు. సరదా 3 రోజులు కూడా సరదాగా ఎంజాయ్ చేస్తామని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగాలు మానేసి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ విధంగా సంక్రాంతి సంబరాలలో భాగంగా ఈ యొక్క కోడి పందాలు ఆడేందుకు చూసేందుకు కూడా భారీ ఎత్తున అయితే తరలి వస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. చూడొచ్చు ఈ కట్టలలో మనం చూస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? కాకినాడ ఎలా ఆడుతున్నారు? ఎలా జరుగుతున్నాయి కోడి పందాలు? ఎలా ప్లస్లో ఉన్నారా మైనస్లో ఉన్నారా? ప్రజెంట్ అయితే పర్లేదండి. ఎంత వేస్తున్నారు మీరు? 1,00,000 అండి. 1,00,000 గోల్డ్ మాయ. ఓకే. అంటే ఎలాగంటే ఇక్కడ ఆఫర్ కూడా ప్రకటించారు అన్నారు. ఏంటి ఆఫర్ ఏంటండి ఇక్కడ? 3 రోజులు 3 బుల్లెట్లు అండి. 3 రోజులు 3 బుల్లెట్లు. స్విఫ్ట్ కార్ నైట్ పందాలు స్విఫ్ట్ కార్ ఉందండి. తార్ జీప్ నైట్ పందాలు. ఓకే. ఎంత వేస్తారు ట్రిప్కి మామూలుగా ప్రధానంగా చూసుకుని ఎంత వేస్తారు? ట్రిప్ అంటే టోటల్ మీద కాస్తామండి. 2 లక్షలు 3 లక్షల దాకా కాస్తామండి. పట్టి కాకుండా. ఇప్పుడు కోడి తెచ్చిన వాళ్ళకి కోడి వస్తుంది, తర్వాత డబ్బులు కూడా కాస్తారా? వస్తాయండి కోడి వస్తాయండి. ఓకే. ఇది చూస్తున్నాం మనకి ఇక్కడ బరుల వద్ద అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి వారికి అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కోడి పందాలు ఆడేవారికి చూడొచ్చు సున్నుండలు అలాగే అరిసెలు కూడా ఇక్కడ వాళ్ళకి నిర్వాహకులు ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా విశేషంగా కూడా చెప్పవచ్చు. అలాగే గోదావరి జిల్లా అంటేనే అతిథి మర్యాదలకు మారుపేరు. అటువంటి మర్యాదలకి మారుపేరుగా నిలిచినటువంటి ప్రాంతంలో అరిసెలు అలాగే సున్నుండలు కొత్తగా వచ్చిన అల్లుళ్ళకే కాదు కోడి పందాలు ఆడేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అతిథి మర్యాదలు చేస్తున్నటువంటి పరిస్థితి నిర్వాహకులు చూస్తున్నాం. అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కాకినాడ నుంచి అండి. బాగానే ఉందండి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అంతా బాగానే ఉందండి. ఏమేమి ఇస్తున్నారు ఏర్పాట్లు? స్నాక్స్ ఇస్తున్నారండి.
అరిసెలు, సున్నుండలు, బూర్లు అన్నీ బాగానే ఫ్రూట్స్ ఎప్పుడైనా చూసారా అలాగే లేదండి, ఇదే ఫస్ట్ టైం చూడడం. బాగుందండి. ఇక్కడ అరిసెలు, సున్నుండలు, పాకంగారులు, తర్వాత స్వీట్లు పెడుతున్నారండి. తర్వాత ఏమో యాపిల్, దానిమ్మకాయలు, స్నాక్స్ అన్నీ వస్తున్నాయి. వాటర్ బాటిళ్ళు దేనికి లోటు లేకుండా చేస్తున్నారు. అంటే ఉచితంగా ఇస్తున్నారా మళ్ళీ ఏమైనా ప్రైజ్? ఉచితంగానే ఇస్తున్నామండి. ఉచితంగానే వస్తున్నాయండి. ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీరు అంటే ఇంటి అల్లుడు వచ్చినట్టు తిన్నట్టుగా మీరు అన్ని కూడా ఇక్కడ అంతా కూడా తిన్నారు. ఎలా అనిపిస్తుంది? రాత్రి కూడా ఫుల్ గా బిర్యానీలు, మనకి నచ్చండి స్నాక్స్. నేను ఓన్లీ తినడానికి వచ్చానండి, ఆడడానికి కాదు. మధ్యాహ్నం చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మిక్స్డ్ బిర్యానీ, రాజుల బిర్యానీ అన్ని ఇక్కడ మా స్పెషల్ అండి. ఇప్పుడు అరిసి తిన్నానండి, కాసేపట్లో సున్నంలో దిగుతాను నేను. అంటే సరదాగా ఎంజాయ్ చేస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ వచ్చినటువంటి వారికి అరిసెలు, అలాగే సున్నుండలు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు. సో ఇక్కడ చూసేందుకు వచ్చిన వారికి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాం. ఏం పెడుతున్నారు? ఫుడ్ పెడుతున్నారు, అన్ని పెడుతున్నారు, అన్ని బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. పందాలు ఎంజాయ్ చేస్తున్నాం. లక్షల పందాలు అన్ని. ఈ టీం అంతా మాదే. మీ టీం అంతా కాకినాడ. పవన్ కళ్యాణ్ ఎలాగలో జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కొంచెం దానికి సంబంధం లేదు. ఇది అసలు పవన్ కళ్యాణ్ కోట రాజ్యం కాదు. ఇది సంక్రాంతి 3 రోజులు ఎంజాయ్ చూస్తున్నాం. ఇదిగో అంటే ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను కూడా చూస్తున్నాం. కోడిపందాల టోర్నమెంట్లో విన్నర్కి మహేంద్ర కార్ గిఫ్ట్ అని కూడా ప్రకటించారు. అక్కడ దగ్గరికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తం ఏ విధంగా ఉన్నదని కూడా చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన వారికి అతిథి మర్యాదలు చేసినట్టుగా ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ క్యాష్ కౌంటర్ కూడా ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. క్యాష్ కౌంటరు ఇక్కడ వచ్చిన వారేంటి డబ్బులు ఏవైతే ఉందో లక్షల్లో బెట్టింగ్స్ వీళ్ళందరూ కూడా చేస్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఇక్కడ కౌంటర్ కూడా చూడొచ్చు. ఇటువంటి కౌంటర్ని ఇక్కడ ఏర్పాటు చేసి డబ్బులు లెక్క పెట్టేందుకు వీలుగా ఇక్కడ కౌంటర్ని కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం చూస్తున్నాం. ఇదిగో డబ్బులు ఒకసారి మిషన్ ఆన్ చేసి చూసే ఏదన్నా అంటే ఇక్కడ డబ్బులు లక్షల్లో వస్తాయి కాబట్టి వీటిని లెక్క పెట్టేందుకు వీలుగా సమయం వృధా కాకుండా ఇక్కడ మిషన్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ వేస్తున్నటువంటి సందర్భం అయితే చూస్తున్నాం. ఇక్కడ స్థానికులు ఉన్నారు, మాట్లాడితే ప్రయత్నం చేద్దాం. సరే, ఇక్కడ మొత్తం అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ 3 రోజులు కూడా జరిగేటువంటి మాట్లాడదాం. బాగుంది బాబాయ్, బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మంగా జరుగుతున్నాయి పందాలు. మా శివ మా మేళాడు అది ఆఫర్ రేట్ ఇక్కడ ఆఫర్ అయితే ప్రకటించారు కదా. డైలాగ్ బిల్లెట్ ఒక కాదు. పందాలు ఆడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇంటి అల్లుడిని చూస్తున్నట్టు అరిసెలు, సున్నుండలు అన్నీ కూడా పెడుతున్నారంటే పెడతాం. పిచ్చిపిల్లి వేస్తున్నాం, అరిసెలు వేస్తున్నాం, సీటు గారి అన్నీ. ఇక్కడ చూడడానికి బాగా ఏర్పాటు చేశారు. ఎవరికి ఇబ్బంది లేకుండా బాగా చేస్తున్నారు. అయితే పబ్లిక్ అందరికీ మంచి వినోదంగా ఈ పండగ 3 రోజులు చాలా బాగా చేస్తారు. అందరికీ మంచి వినోదాత్మకంగా చూడడానికి అనుకూలంగా ఉంటూ అందరూ చూడడానికి పండగ వాతావరణాన్ని అనుభవిస్తూ ఉన్నారండి. పండగ వాతావరణాన్ని అంటే కోడిపందాలు అంటే పండగ అనేటువంటి విధానం ఎప్పటి నుంచో ఉంది కాబట్టి పండగలను అందరూ కూడా కోడిపందాల రూపంలో కొంచెం ఆనందిస్తూ ఉన్నారు. చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా అక్కడికైతే చేరుకున్నారు. సరదాగా ఎంజాయ్ చేస్తున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది. దగ్గరికి వెళ్ళి చూసే ప్రయత్నం చేస్తే అక్కడ ఫ్లెక్సీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన వారిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఆఫర్ అయితే ప్రకటించారు. అలాగే మహిళలు కూడా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడికి జరుగుతున్నటువంటి కోడి పందాలను కూడా ప్రతి ఒక్కరు కూడా వీక్షిస్తున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేసి ఇక్కడ మొదటి బహుమతి ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి కోడిపందాల టోర్నమెంట్లో రన్నర్కి మారుతి స్విఫ్ట్ కార్ అంటూ కూడా ఒక బంపర్ ఆఫర్ కూడా నిర్వాహకులు అయితే ప్రకటించారు. అలాగే సంక్రాంతి సంబరాలు అలాగే ఈ విధంగా నిర్వహించిన నేపథ్యంలో భోగి రోజు బహుమతి బుల్లెట్ బైక్
అలాగే సంక్రాంతి రోజు బహుమతి బుల్లెట్ బైక్ అంటూ కూడా 3 రోజులకు 3 బుల్లెట్లతో పాటు ప్రత్యేకంగా తార్ జీప్ని ఇక్కడ ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలిచింది. కోడి పందాల టోర్నమెంట్లో మహేంద్ర కార్ని బహుమతిగా ప్రకటిస్తామంటూ కూడా వీళ్ళంతా కూడా ఇక్కడ ప్రత్యేకంగా పెట్టిన నేపథ్యంలో భారీ ఎత్తున అయితే ఇక్కడికైతే చేరుకున్నటువంటి సందర్భాన్ని అయితే మనం సూపర్ సార్, సూపర్ అండి, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బాగా ఎంజాయ్ చేస్తున్నాం సార్. ఇక్కడ ఏదో ఆఫర్ ప్రకటించారు, ఆఫర్లో అది మహేంద్ర తార్ ఒకటే, సుజుకి కార్ ఒకటే, డైలీ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ విన్నర్స్కి ప్రకటించడం జరిగింది సార్. ఓకే. ఇక్కడ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. బాగానే జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఈ గత సంవత్సరం ఈ సంవత్సరంకి ఎలా డిఫరెంట్ ఎలా ఉంది? ఇయర్ ఇంకా అడ్వాన్స్డ్గా బాగానే అరేంజ్మెంట్స్ బాగా చేశారు. ఎక్కువ మంది మీద పడిపోకుండా అది బాగానే చూస్తున్నారు. బాగానే ఉంది అరేంజ్మెంట్స్. అంటే ఇప్పుడు ఇక్కడ చూసేందుకు వచ్చిన వాళ్ళకి ఆడేవారికి కూడా ఇక్కడ అతిథి మర్యాదలు చేసినట్టు కూడా చేస్తున్నారు కదా? అది మామూలు ఎక్కువసేపు కూర్చుంటారు కాబట్టి రిఫ్రెష్మెంట్స్ ఇలా ఇస్తున్నారు అంతే. అంటే అరుసులు ఇంటికి వచ్చిన అల్లుళ్ళకి అరుసులు పెట్టడం, సున్నుండలు పెట్టడం చూస్తాం, ఇక్కడ కూడా పెడుతున్నారంట కదా? అవన్నీ కూడా ఉన్నాయి. అరిసెలు అన్నీ ఉన్నాయి. ఇది పరిస్థితి. ఇక్కడ జరుగుతున్నటువంటి పందాలను అయితే భారీ ఎత్తున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం భారీ సంఖ్యలో అయితే ఈ కోడి పందాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే వారికి ప్రతి ఒక్కరు కూడా చూసేందుకు వీలుగా ఇక్కడ భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు అయితే చేసినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తున్నాం. ఇంకా కొంతమంది ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చిన వారి కోసం అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే భారీ ఎత్తున చేశారు. అన్న ఎక్కడి నుంచి వచ్చారన్న? విజయనగరం అండి. విజయనగరం నుంచి వచ్చారు. ఓకే. అంటే ఈ పందాలను చూడడానికేనా? అంతే, ప్రతి వస్తూనే ఉంటాం. అంటే ఏంటి ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు బాగానే ఉన్నాయండి, మంచిగానే ఉన్నాయి. అంటే పందాలు ఆడారా మీరు? ప్రతి ఇయర్ ఆడతాం. సంక్రాంతి 3 రోజులు ప్రతి సంవత్సరం సంక్రాంతి, భోగి, కనుమ 3 రోజులు ఆడతాం. ఇప్పుడు ఈసారి జరుగుతున్న పందాలు డిఫరెంట్గా గతంగా ఇప్పటికి అంటే సౌకర్యంగా ఫ్రీగా చూసుకోవడం, ఏర్పాట్లన్నీ బాగున్నాయి కాబట్టి ఎవరైతే తోచుకోకుండా ఫ్రీగా చూడడం జరుగుతుంది. మీరు ఎంత అప్పుడు ఆడుతున్నారు? ఎంత వచ్చింది? పోయింది. పోయిందా? మైనస్లో ఉన్నారు. అంటే పోయినా ఏం బాధపడరాడు కదా? లేదు, ఈ 3 రోజులు సరదా అంతే. ఎంత చెప్పారు కదా? ఎంత పోయింది? ఎంత పోయిందిలేండి. పోయినా అంటే పండగ సరదా కాబట్టి పెద్దగా లెక్క చేయరు. సంవత్సరం 3 రోజులు ఇక్కడ భారీ ఎత్తున అయితే ఇక్కడికైతే చేరుకున్నారు ప్రతి ఒక్కరు కూడా. సరే, ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు సార్? కాకినాడ అండి మాది. బాగా జరుగుతుంది. ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుందండి. సంప్రదాయం కదండి, పండగ సంప్రదాయం, హిందూ సంప్రదాయం. దీనికి రకరకాల పేర్లు పెట్టి ఆపడానికి చూస్తున్నారండి. అదే అంటే గత సంవత్సరం ఇప్పుడు సంవత్సరం బాగా రోజుకి డెవలప్ అవుతుంది. హిందూ సంప్రదాయం డెవలప్ అవుతుంది కదండి. అంతే, సంప్రదాయమే అండి ఇది. అంటే ఇప్పుడు కొంతమంది సరదాగా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. ఎక్కడ వస్తుంది? ఈ 3 రోజులే కదండి ఎంజాయ్ చేసేది. 360 రోజులు కష్టపడుతున్నారు, 3 రోజులు సరదాగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు అంతే. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? కాకినాడ అండి. బాగున్నాయి. ఓకే. సంక్రాంతిలో సరదాగా ఆడుకునేందుకు అందరూ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఎలా చూడాలి? సాంప్రదాయానికి మారుపేరు గోదావరి జిల్లాలండి. ఇంత సాంప్రదాయంగా ఎక్కడ జరగదు. ఈ 3 రోజులు ఎవరు ఏం చెప్పినా కానీ కంపల్సరీగా జరగవలసిన కోడి పందాలు. ఇప్పుడు ఈరోజు మీరు నేను స్టార్ట్ చేసినాయి కదండి కోడి పందాలని. ఎప్పుడో 100 సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఆ సాంప్రదాయం కొనసాగింపు అంతేంటి. ఇది ఇక్కడ కొంతమంది చెప్తుంటారు న్యూస్ ఛానల్లో, డబ్బుల్ని హైలైట్ చేస్తుంటారు. అది చూడకూడదండి. ఓన్లీ సాంప్రదాయం. ఇప్పుడు కోడిని మనం ఎలాగైనా కోసుకు తినవలసిందండి. మేక కోడి అంటే అది జస్ట్ అండి, అది ఓన్లీ కోడి ఒకటి దెబ్బడుకుంటాయండి. మిగతా ఏ జంతువు కూడా దెబ్బడుకో, ఫైటింగ్ చేసుకో. ఏదైనా మనిషి అన్నవచ్చు, ఎవరన్నా వచ్చండి, చిన్న దెబ్బలు తగలగానే పారిపోతాయి. అది పౌరుషానికి ఇంకా కోడే పౌరుషానికి ప్రతీక కాబట్టి ఇంకా కూడా పోరాడుతుందండి. అది అప్పట్లో సైనికులకి యుద్ధాల్లో చూపించేవారట. అదేదో సాంప్రదాయం కొనసాగింపుగా ఇప్పుడు చేస్తున్నారు. ఈ విధంగా జరిగిపోతే మన సాంప్రదాయాలు కనుమరుగైపోతాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మట్టుకి చాలా సాంప్రదాయాలన్నీ కూడా అయిపోయినట్టుకండి. కొన్ని ఏదో ఇంకా కాపాడుకుంటూ వస్తున్నారు. అంటే భారీ ఎత్తున గతంలో ఇప్పుడు కూడా ఏర్పాట్లు చేయడం, అతిథి మర్యాదలు కూడా చేయడం కూడా ఎక్కువగా ఈ సంవత్సరం కొత్తగా చూస్తున్నాం. ఎక్కడెక్కడండి, ఎక్కడ పెట్టినా కొత్తగా ఉంటాయండి. ఈ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఇక్కడ పెట్టారు. బాగా చేస్తున్నారు, బాగా చూస్తున్నారు వచ్చిన వాళ్ళని. అదే ఈ 3 days అండి ఎంత ఎంజాయ్ చేసినా ఏం చేసినా. స్పెషల్ ఏంటి ఇక్కడ మామూలుగా పెట్టడానికి? ఏంటి స్నాక్స్ పెడతారండి, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్,
అంతే పెడుతున్నారండి, సరిపోతుంది కదా సరదాగా. అంటే ఇక్కడ సున్నుండ్లు అరిసెలు బొరుగులు అన్నీ కూడా సాంప్రదాయం కదండి, అన్ని సాంప్రదాయానికి సంబంధించినవి అన్ని పెడుతున్నారు. అంటే ఎక్కడైనా సరే ఇటువంటి పెడితే వసూలు చేస్తారు ఫ్రీ, అంటే డబ్బులు అమౌంట్ కూడా తీసుకుంటారు, కానీ ఇక్కడ ఫ్రీగా పెడుతున్నారు. అంతా ఫ్రీ అండి, ఫుడ్తో సహా అంతా ఫ్రీ. చాలా గ్రాండ్గా, చాలా రిచ్గా, చాలా నీట్గా చేస్తున్నారు. మేనేజ్మెంట్ బాగున్నది. ఇది పరిస్థితి ప్రస్తుతం. ప్రతి ఒక్కరు కూడా జరిగేటువంటి కోడి పందాలను అయితే తిలకించేందుకు దూర ప్రాంతం నుంచి రావడం, అలాగే కోడి పందాలు ఆడేందుకు కూడా ఇక్కడికైతే వస్తున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తున్నాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఇక్కడ లోకల్ ఎలా జరుగుతుంది, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? వాళ్ళు చూడడానికి వచ్చాం. ఎలా ఉన్నాయి మర్యాదలు ఇక్కడ? బాగా చేస్తున్నారు. చూస్తున్నాం ఇక దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు, మహిళలు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా చెప్పమ్మా, మీరు ఎక్కడికి వచ్చారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు కోడి పందాలు? కందరాడ నుంచి వచ్చాం మేము. కందరాడ అయినా సరే హైదరాబాద్లో ఉంటారు? మేము హైదరాబాద్లోనే ఉంటాం. పండగకి వచ్చాం, చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ చూసి. సంక్రాంతి మన ఏదైతే ఇవి ఉన్నదో మనకైతే సాంప్రదాయ ప్రకారంగా చేయడం చాలా సంతోషకరమైన విషయం. అది కూడా కందరాలు ఎంత ఘనంగా చేయడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు ఆడుతున్నారా మరి? బుల్లెట్ ప్రైజ్లు, కార్లు కూడా పెట్టారు, పెట్టారండి. లేదండి, నేను ఆడను కానీ చూడడానికి కోసం వచ్చాను. సంవత్సరం ఒకసారి పండగ మాత్రం వస్తారు, హైదరాబాద్లో జాబ్ చేస్తారు? అవునండి, మాది ఇదే ఊరండి, మేము పండగనే వచ్చాం. ఇక్కడ అంతా కూడా అంటే హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇక్కడ జరుగుతున్నటువంటి సాంప్రదాయపరంగా జరుగుతున్న కోడి పందాలను వీక్షించేందుకు అయితే ఇక్కడ రావడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జరుగుతున్నటువంటి కోడి పందాలు వీక్షించేందుకు అనేక ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు, చూడవచ్చు. ఇంకా మహిళలు కూడా ఈ యొక్క జరుగుతున్నటువంటి పందాలను తిలకించేందుకు కూడా దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. అలాగే వచ్చిన వారికి అరిసెలు, అలాగే ఇక్కడ సున్నుండలు, ఇవన్నీ ఇక్కడ పెడుతున్నటువంటి సందర్భం. ఈ విధంగా అయితే మొత్తం ఇక్కడ కోడి పందాలు వీక్షించేందుకు, అలాగే ఆడేందుకు వచ్చిన వారికి అయితే ప్రత్యేకంగా వాళ్ళకి అతిథి మర్యాదలు, మన గోదావరి జిల్లా అంటేనే తెలిసిందే అతిథి మర్యాదలకు మారుపేరుగా నిలిచినటువంటి మన గోదావరి తీరం. అటువంటి గోదావరి తీరంలో ఇది చూడొచ్చు, సున్నిండలు, అలాగే పోకండలు, అరిసెలు, ఈ విధంగా వాళ్ళకి అతిథి మర్యాదలుగా ఆడుకునే వారికి, వీక్షించే వారికి కూడా ఈ విధంగా ఈ విధంగా మర్యాదలు చేస్తూ వాళ్ళకి ఉచితంగా ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. నిర్వాహకులు ఎంతో వెచ్చించి వీళ్ళకందరూ కూడా వచ్చిన వారికి వాళ్ళకి ఈ విధంగా స్నాక్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మధ్యాహ్నం అలాగే బిర్యానీ అన్నీ కూడా చేస్తున్నారు. సరే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఎలా ఉన్నాయండి? తినండి. మేమైతే పందాలు రాలేదండి, ఏదో ఉన్నాయని తినడానికి వచ్చారా? అంటే పందాల దగ్గర సున్నిండ్లు, పరిస్థితులు కూడా ఇస్తున్నారని. ఎలా జరుగుతుందండి మామూలుగా పందాలు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి వచ్చారు. బాగా జరుగుతున్నాయా? ఏంటంటే సున్నుండ్లు గట్ట మన గోదావరి జిల్లాలో అల్లుళ్ళకి పెడతారు, కానీ ఇక్కడ కోడి పందాలు వచ్చిన వరకు కూడా పెడుతున్నారు ఈసారి. ఎలా ఉన్నాయి? బాగున్నాయి ఏర్పాట్లు. ఇది చూస్తున్నాం, ఇక్కడ వైజాగ్ నుంచి వచ్చారు. వైజాగ్ నుంచి వచ్చి కోడి పందాలు తిలకిస్తూ సున్నుండలు తింటూ కూడా ఆయన అంతా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే వచ్చిన వారికి అక్కడ మంచినీటి వాటర్ సౌకర్యం కూడా మనం చూడొచ్చు. వాటర్ బాటిల్స్ ప్రతి వారు కూడా వచ్చిన వారికి ఇక్కడే ఉండి వాళ్ళు ఎక్కువ సేసు స్పెండ్ చేసే విధంగా ఇక్కడ స్పెండ్ చేసి వాళ్ళ కోడి పందాలు ఆడేందుకైతే ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. నిర్వాహకులు అయితే ఈ సంవత్సరం అన్ని విధాలుగా కూడా వాళ్ళకైతే ఏర్పాట్లు చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూడవచ్చు. మొత్తం మీద కనీ విని ఎరగని రీతిలో ఇక్కడ కోడి పందాలు, అలాగే ఇక్కడ బరిల వద్ద అయితే భారీ ఎత్తున ఏర్పాట్లు, వాళ్ళ నిర్వాహకులకి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఈ విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కనీ విని ఎరగని రీతిలో ఈ కోడి పందాలు అయితే ఇక్కడైతే జరుగుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూడవచ్చు. మొత్తం అన్ని ప్రాంతాల్లో రెండో రోజు అయితే జోరుగా ఈ కోడి పందాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. నిర్వాహకులు కావచ్చు, వచ్చిన వారికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ అతిథి మర్యాదలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఇప్పుడైతే భారీ ఎత్తున కోట్లాది రూపాయలు చేతులు మారినప్పటికీ ప్రధానంగా ఈ సాంప్రదాయంగా వస్తున్నటువంటి పండుగ కాబట్టి 3 రోజులు కూడా ఎంజాయ్ చేస్తాం. పండుగ డబ్బులు పోయినా సరే పెద్దగా లెక్క చేయమంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పందెం ఆడేందుకు వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ జోరుగా రెండవ రోజు అయితే కోడి పందాలు కొనసాగుతున్నటువంటి కోడి పందాల వద్ద బరిల వద్ద గుండాట్లు కూడా కొనసాగుతున్నటువంటి సందర్భం అయితే మనకు ప్రధానంగా కనపడుతుంది. భారీ ఎత్తున గుండాట్లతో పాటు అలాగే అక్కడ ఉన్నటువంటి పందాలు కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేయడంతో ఇక్కడ రెండో రోజు కూడా ప్రతి ఒక్కరు కూడా గోదావరి తీరం వచ్చినటువంటి వారితో పాటు అలాగే ఇంటికి వచ్చినటువంటి అల్లుళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కోడి పందాలను తిలకిస్తూ ఎంజాయ్ చేస్తున్నటువంటి సందర్భం రెండో రోజు కూడా పూర్తిగా కనపడుతుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? చాలా బాగున్నాయండి. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కందరాడ గ్రామంలో
కనీని ఎరగని కోడి పందాలు జరుగుతున్నాయండి. సంక్రాంతి పండగ అంతా కూడా ఇక్కడే ఉన్నట్టు కనిపిస్తుందండి. కాకపోతే దీంట్లో ఇక్కడ మెయింటెనెన్స్ చేసేవారు పిల్ల శివశంకర్ గారు అండి. కందరాల గ్రామ ప్రజల సహకారంతో గ్రామ ప్రజలందరూ సహకారంతో శివశంకర్ గారు ఇక్కడ భారీ ఎత్తున కోడి పందాలు జరిపిస్తున్నారండి. ఎక్కడ అలజడి లేకుండా చాలా సాఫీగా జరుగుతూ చాలా నిశ్శబ్దంగా ఉందండి. సంక్రాంతి పండుగ అంటే ఇలా ఉంటుందా అని చెప్పేసి కూడా మా గ్రామంలో ప్రజలంతా అనుకుంటూ ఉన్నారండి. ఇటువంటి పందాలు మా గ్రామాల చుట్టుపక్కల ఎక్కడ కూడా జరగలేదండి ఇప్పుడు వరకునే. ఈ రోజున మాకు జరగడంలో మాకు ఏదో ఒక వింత కింద కనిపిస్తుందండి. అలాగే నిన్నటి నుంచి కూడా నిన్న భోగి పండుగ మొదలైందండి, ఈరోజు పెద్ద పండుగ మొదలైంది. అలాగే రాత్రి ఈ రోజు కూడా జరుగుతున్నాయండి, రేపు కూడా జరుగుతాయి అంటున్నారండి. రాత్రి బుల్లెట్ బైక్ ఒకటి పందాల్లో ఇవ్వటం జరిగిందండి, కారు ఒకటి ఈ రోజు జరుగుద్దండి, ఫైనల్ రేపు తేలిపోద్దండి. చాలా సూపర్ అండి. సంక్రాంతి పండగలాగా ఉందండి. గోదావరి జిల్లా అనేది గోదావరి జిల్లా లాగా ఉన్నాయండి. గోదావరి జిల్లాలో అతిథి మర్యాదలు మారిపోయారు. అటువంటి ఇక్కడ వచ్చిన వారికి ఇంకా వేరే గిఫ్ట్లు కూడా ఇక్కడ ఇస్తున్నారట. గిఫ్ట్లు కాదు, అలాగే సున్నులు పిండి వంటలు కూడా పెడుతున్నారట. పిండి వంటలు అన్నాయి, అవి కొంతమందికి అందచ్చు అందకపోవచ్చు కానీ ఇక్కడ ఉన్నంత మట్టి మెయిన్నెస్ చేసేవాళ్ళు కమిటీ వాళ్ళు మాత్రం సాయశక్తిలో అందిన చూస్తున్నారండి. ఫుడ్స్ అవి పెడుతున్నారండి ఎక్కువ శాతం. అవి కొంతమందికి అందచ్చు అందకపోవచ్చు అండి. జనం కూడా ఇక్కడ ఊహించిన కంటే భారీ ఎత్తున జనం వచ్చారండి. ఆ జనాలు రావడం వల్ల కొంతమందికి అందకపోతే అందకపోవచ్చు. వాటర్ ప్యాకెట్లు కానీ వాటర్ బాటిల్ కావచ్చు, అలాగే అండి ఇంకా అన్ని రకాలుగా అవి కూడా అరుసులు సున్నుండలు అదే సాంప్రదాయంగా ఉండే పల్లెటూరు వంటలు అన్ని కూడా కొన్ని దిక్కుల్ని పంచిపెట్టడం జరుగుతుంది. అల్లుళ్ళకి మాత్రం పెట్టేవాళ్ళం. ఎన్నో నా చిన్నప్పుడు మా బావలాళ్ళు వస్తుంటే అల్లుళ్ళకి పెట్టేవారండి. ఇప్పుడు కానీ ఈ రోజున ఇక్కడ పోయిన సంవత్సరం జరిగినాయండి, కానీ దాన్ని మించి 3 రెట్లు అంటే డబల్ చూపించుకుంటూ వెళ్ళారండి పందాలు. దాని మీద పెట్టడం అనేది జరుగుతూ ఉందండి. సరే అండి, చాలా సంతోషం అండి. మొత్తం మీద అయితే పందాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం అంటే అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తున్నాం. ప్రతి ఒక్కరు దూర ప్రాంతాల కూడా వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? వైజాగ్. ఎలా ఉన్నాయి కోడి పందాలు? చాలా బాగా జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. చాలా ఈ 3 రోజులు చాలా ఎక్కడ గొడవలు అవి లేకుండా చాలా సరదాగా చాలా స్పోర్టివ్గా జరుగుతుంది. 3 రోజులు మరి ఎక్కడ ఉన్నారు? మరి మీరు రూమ్ తీసుకున్నారా? రూమ్ తీసుకున్నాను. మరి ఇక్కడ ఇప్పుడు మర్యాద ఎంత కూడా అరేంజ్మెంట్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా ఏర్పాట్లు చేశారండి. ఎక్కడ గొడవలు అవి లేకుండా చాలా ప్రశాంతంగా నీట్గా జరుగుతుంది. మరి ఎంత కాస్తున్నారా మీరు? డబ్బులు ఏమైనా చూడటానికి వచ్చాం జస్ట్ సరదాగా అంతే, కాయట్లేదు. చాలా టెన్షన్ గా ఉత్కంఠగా అయినది పందెం జరుగుతుంటే చూస్తున్నారు. ఇక్కడ బాగుందండి, బాగున్నాయండి, ఇక్కడంతా బాగుంది. పందాలు ఈ గత సంవత్సరం ఇప్పుడు సంవత్సరం కూడా బాగా డిఫరెంట్ ఏ విధంగా అనిపిస్తుంది? ఎవ్రీ టైం పెరుగుతూ పోతుంది. అరేంజ్మెంట్స్ కానీ మీ సాంప్రదాయ క్రీడ ఇవన్నీ పెరుగుతూనే ఉన్నాయి. కోడి పందెం అనే కంటే కోడి క్రీడ అనడం బెస్ట్ ఏమో. పందెం ఇక్కడ వచ్చిన వారికి మీరు వైజాగ్ నుంచి వచ్చారా? తెలంగాణ నుంచి వచ్చిన కామారెడ్డి. ఇక్కడ వచ్చిన వారికి మర్యాదలు అన్నీ కూడా ఎలా ఉన్నాయి? మరి ఆంధ్ర వల్ల మర్యాదలు చెప్పాల్సిన అవసరం లేదండి, చాలా బాగున్నాయి. అన్నీ ఉన్నాయండి, అన్ని పిండి వంటలు ఉంటాయి. అన్ని పిండి వంటలు ఇస్తున్నారు. టైంకు వాటర్ ఉంటుంది, కాఫీ ఇస్తారు, టీ ఇస్తారు. అన్నిటికంటే మర్యాదగా పలకరిస్తారు. ఆపోనెంట్ టీం కూడా మాతోటి బాగా క్లోజ్గా ఉంటుంది. అదండి, చాలా మర్యాదలు ఉన్నాయి. అల్లుళ్ళకి పెట్టివారు అంటే వచ్చిన మరి అతిథులకు కూడా చాలా మంచిగా మర్యాదలు చేస్తారండి. మంచిగా నేను లాస్ట్ అంటే దాదాపు 10 years నుంచి వస్తున్నా. బాగుందండి, ఎవ్రీ ఇయర్ మంచిగా పెరుగుతూ పోయింది. థ్యాంక్ యూ అండి. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వైజాగ్ నుంచి వచ్చాం. బాగానే ఉంది, నార్మల్గానే ఆడుతున్నారు. ఈసారి ఇంకా ఎక్కువగా గతంగా అది ఏముందండి, మనం ఏం చెప్పలేము దానికి. ఇక్కడ జీపు బహుమతిగా ఉంది, టోర్నమెంట్ ఉంది. ఫస్ట్ ప్రైజ్ జీపును, సెకండ్ ప్రైజ్ కారు. అది కొత్త ట్రెండ్ 2020 లాగా అంతే. ఫ్యూచర్లో అదే ఉంటుంది, ఇంకా అదే ఉంటుంది, ఇవి ఉండవు. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ ఇక్కడేనండి, వైజాగ్. ఎలా ఉన్నాయి గోదావరి అతిథి మర్యాదలు? ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. ఏ పిండి వంటలు అన్నీ పెడుతున్నారు, యాపిల్కాయలు ఇస్తున్నారు, కమలాకాయలు పెడుతున్నారు. ప్రతి గంటకి ఏదో ఒకటి ఇస్తారన్నారు. ప్రతి గంటకి భోజనాలు పెడుతున్నారు.
పందాలు మరి ఎలా ఉన్నాయి కోడి పందాలు? బాగా అంటే అరేంజ్మెంట్ సంబంధించి బాగానే జరుగుతున్నాయి, బాగున్నాయి. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? వైజాగ్ వైజాగ్ నుంచి వచ్చారు. ఏంటి పందాలు ఎలా అనిపిస్తున్నాయి? బాగున్నాయమ్మా. ప్రతిసారి వస్తుంటారు మీరు? వస్తూ ఉంటాం, ప్రతిసారి వస్తారు. ఎక్కడికెక్కడ వస్తున్నారు? ఇది పిఠాపురం రావడం ఫస్ట్ టైం? ప్రతాపురం ఫస్ట్ టైం. పిఠాపురం రావడం. ఇది పరిస్థితి మొత్తం. అందరూ కూడా పిఠాపురం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం ఉండడంతో కోడి పందాలు సాంప్రదాయంగా జరుగుతున్న నేపథ్యంలో అందరూ కూడా చూసేందుకైతే ఇక్కడికైతే వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది అని చెప్పాలి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.